మనిషికి ఉన్న పరిమితులేని ఆలోచనలు, కోరికలు మనిషికి ప్రశాంతత లేకుండా చేస్తాయి. నిజం చెప్పాలంటే మనిషి బాధపడడానికి కారణాలు వెతుక్కునే పనిలో లైఫ్ అంతా బిజీగా ఉంటాడు. మన భారతీయులందరూ దైవంలో భావించే 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే అమ్మ, నాన్న, గురువు. ప్రతి మనిషికి మంచి చెడు చెబుతూ వాళ్ళ ఆలోచనలను, కోరికలను అదుపు చేస్తూ మంచి మార్గంలో పెట్టడానికి అమ్మా నాన్న ఉంటారు. మరి అమ్మా నాన్న లేని అనాథలకి ఒక్క గురువు మాత్రమే వాళ్ళ జీవితాలను మార్చగలడు. మన ఈ కథ 3 అనాథల జీవితాలతో ముడిపడి ఉంది. మరి ఆ 3 జీవితాలను గురువు గారు ఎలా మార్చబోతున్నారు అనేదే ఈ కథ. చూస్తున్నారా? అడుగు తిరిగి ఉన్నారు లేరా, రండి. దీనికన్నా బయట ఇంకా బాగుంటుంది కదరా? అవునరా, రేపు బయటికి వెళ్దాం మేరా. అమ్మ బయటికి ఆ సార్ గారు కొడతారేమో రా. ఏం కాదులేరా, నేను చూసుకుంటాను. ఏంట్రా ఆగిపోయా? ఏంట్రా ఇలా వచ్చారు? వీడి మీతో ఏదో చెప్పాలి. మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం సార్. బయటికి వెళ్ళి ఏం చేస్తారా? ఇక్కడే ఉంటాం సార్, మేము ఇంకా రాం సార్. బయట ఏముందని వెళ్తున్నారా? బయట ఎంచక్క ఆడుకోవచ్చు సార్. ఇక్కడ కూడా ఆడుకోవచ్చు కదరా? కానీ ఇక్కడ అమ్మా నాన్న ప్రేమ లేదు కదా. బయట ప్రపంచం మీరు అనుకున్నంత ఇదిగా ఉండదురా. ఎందుకుంటాం సార్, మేము చూసాం సార్. చూసారా? ఎక్కడ చూసారా? చెప్పండి రా, ఎక్కడ చూసారు మీరు? మీరు పడుకున్నప్పుడు మీ మొబైల్లో చూసాం సార్. ఇది సినిమాలో చూసి ఇదంతా అంటున్నారా? ఇదంతా కాదు సార్, మేము బయటికి వెళ్తాం. సరే వెళ్ళండి రా. కానీ ఒక కండిషన్. ఇటు రండిరా. మీకు ఆకలేసిందంటే ఈ కవర్ ఓపెన్ చేయండి. కవర్ ఓపెన్ చేశారంటే మీరు ఆశ్రమంకి తిరిగి రావాల్సిందే.
ఒరే బాగా కాళ్ళు లాగేస్తున్నాయిరా. ఒరే నాకు బాగా ఆకలేస్తుందిరా. అరే అక్కడ ఏదో హోటల్ ఉందిరా, వెళ్దాం పద. అంకుల్ అంకుల్ బాగా ఆకలేస్తుంది అంకుల్, తింటాకి ఏమైనా ఉంటే ఎట్టండి అంకుల్. డబ్బులు ఉన్నాయమ్మా? లేవు అంకుల్. మరి డబ్బులు లేకుండా ఎలా పెడతారు? ఏదైనా ధర్మసత్రం అనుకున్నారా? ఎలా అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, ఆకలేస్తుంది అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్. అమ్మా అబ్బా. రే బాగా ఆకలేస్తుందిరా. ఒరే ఏమైందిరా, అరే ఏమైందిరా, ఒరే లేకరా నిన్నేరా. ఒరే ఏం చేద్దాం రా. మీకు ఆకలేసిందంటే ఈ కవర్ ఓపెన్ చేయండి. కవర్ ఓపెన్ చేశారంటే మీరు ఆశ్రమంకి తిరిగి రావాల్సిందే. అరే సార్ కవర్ ఇచ్చారు కదరా, దాన్ని ఓపెన్ చేసి చూద్దాం రా. ఒరే మళ్ళీ కవర్ ఓపెన్ చేస్తే తిరిగి వెళ్ళిపోవాలి కదరా. అరే వీడు ఆకలితో చచ్చిపోతున్నాడు రా, ఓపెన్ చేద్దాం, ఏం కాదురా. సరేరా ఓపెన్ చేయి. డబ్బులు రా. డబ్బులు రా. ఎరా భోంచేశారా? మేము ఆకలితో ఉంటామని మీకు ఎలా తెలుసు సార్? ఈ ప్రపంచంలో మీరు బతకాలంటే అనుభవం కావాలరా. అది ఎలా వస్తుంది సార్? మీ వయసుతో పాటు అది కూడా పెరుగుతుంది. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి బతుకుదామన్నా బయట మనుషులు మీకు అవకాశం ఇవ్వరు. మీరు బయటికి వెళ్ళి బతకగల వయసు వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని బయటకు పంపుతా. అప్పటి వరకు మీరు బాగా చదువుకోండి. మనుషులు మంచివాళ్ళు కాదా సార్? మనుషులందరూ మంచివాళ్ళరా, కానీ పరిస్థితులు ఎంతటి మనిషినైనా మార్చేస్తాయి. అది అతను పెరిగే వాతావరణం బట్టి ఉంటుంది. ఈ ప్రపంచానికి ఏది చేస్తే అదే మనకు తిరిగిస్తుంది. మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు. ఒక్కొక్కసారి మనం ఎంత మంచి ఇచ్చినా చెడే వస్తుంది. అలాగని మన ప్రభుత్వంలో మార్పు రాకూడదు. అరే ఇప్పుడు నేను చెప్పేది మీ జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. సాధ్యమైనంత వరకు అందరికీ మంచే చేయాలి. కానీ ఆ మంచిని అలుసుగా తీసుకుని చెడుగా ప్రవర్తించే వాళ్ళకి మాత్రం వాళ్ళకి తగినట్టుగా బుద్ధి చెప్పాలి. అప్పుడు వాళ్ళు నడిచే దారి తప్పని వాళ్ళకి అర్థమవుతుంది. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఒక ఆకలి నువ్వు తీర్చగలిగితే నీ ఆకలి ఆ దేవుడు చూసుకుంటాడు. ఒకరు నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు అడగకపోయినా అది నీ తాగతకు మించినదైనా నువ్వు చేయగలిగే సహాయం నువ్వు చెయ్యాలి. అప్పుడు ప్రపంచమే నీకు అండగా నిలుస్తుంది. ఈ జన్మకు అమ్మ నాన్న ప్రేమ మాకు లేనట్టేనా సార్? అమ్మా నాన్న అంటే మన గురించి మనకంటే ఎక్కువ ఆలోచించేవాళ్ళని అర్థం. మీ ముగ్గురు కలిసినంత వరకు మీకు అమ్మా నాన్న అవసరం ఉండదు. మీకు జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా
మీరు కలుస్తున్నంత వరకు అది మిమ్మల్ని ఏమి చేయలేదు. ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళ గురువుగారికి వీళ్ళు బయటకు వెళ్ళి బ్రతకగలరు అనే నమ్మకం ఏర్పడింది. వాళ్ళకు కొంచెం డబ్బులు, కొంతకాలం ఉండడానికి ప్లేసు చూపించి బయటకు పంపించారు. బయటకు వచ్చేసా ఇంకేదైనా చేయొచ్చు అనే ఆనందంలో ఉన్నారు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే ఇప్పుడే వీళ్ళకి అసలు పరీక్ష మొదలైంది. ఎరా అయిందా? అరే ఆకలేస్తుందిరా. వీడేంట్రా ఎంతసేపు ఆకలి ఆకలి అంటాడు. ఒరే ఆడు చిన్నప్పటి నుంచి అంతే కదరా, ఆకలి తట్టుకోలేడు. సర్లే పదండి. శ్రీను, ఇడ్లీ పిండి దోశ పిండి రెడీ చేసావా? అయినాయా? మిగతా సామాన్లు కూడా రెడీ చేయి.
రీ హోటల్కి వెళ్దామా? పెద్ద హోటల్లో ఉందిరా. మన దగ్గర సార్ ఇచ్చిన కొన్ని డబ్బులు మాత్రం ఉన్నాయి, అవే సరిపెట్టుకోవాలి కదా. సర్లే కానీ చూద్దాం, పద టిఫిన్ చేద్దాం. తొందరగా మా ఊడు ప్లేట్ ఇడ్లీ ఉన్నాయి. అంత తొందర ఏంటమ్మా? మా ఊడు ఆకలి తట్టుకోలేడండి. సరే వెళ్ళి కూర్చోండి. శ్రీను, సార్. వాళ్ళకి ఏం కావాలో చూడు. సరే సార్, చెప్పండి సార్. ముందు ఏం మా ఊడు కావాలి? ప్లేట్ ఇడ్లీ తీసుకురండి. సరే, మీకేం కావాలి ముందు తెచ్చండి. ఓకే. హై బ్రో. అబ్బో, మాట్లాడచ్చు కదా బ్రో. ఎవరు నువ్వు? వీఆర్ ఫ్రెండ్స్ బ్రో. ఏం కావాలి? వీడు నా ఫ్రెండ్ అంట, బిల్లాడిస్తాడు, తీసుకో. నలుగురికి తీసేసుకోండి. లేదు సార్, అవసరం లేదు. రోజు ఇలాగే దౌర్జన్యంగా వచ్చి తినేసి వెళ్తాడు. ఇవ్వమంటే ఏదో ఒకటి పగలగొడతాడు. మాకు ఇది అలవాటే. సాధ్యమైనంత వరకు అందరికీ మంచే చేయాలి, కానీ ఆ మంచిని అలుసుగా తీసుకుని చెడుగా ప్రవర్తించే వాళ్ళకి మాత్రం వాళ్ళకి తగినట్టుగా బుద్ధి చెప్పాలి. అప్పుడు వాళ్ళు నడిచే దారి తప్పని వాళ్ళకి అర్థమవుతుంది. ఎవడ్రా నువ్వు? నమ్మేరా అంటావు? పీచే దేక్కో. నీ రైట్లో చూసావా, 10 మందిని హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. నీ లెఫ్ట్లో చూసావా, వెరీ డేంజరస్. వాళ్ళ బాడీని చూసావా, పిసిక్కేస్తారు. నన్ను క్షమించండి అన్న. ఏమైంది బ్రో? నేను ఒక అనాథనన్న. ఒకప్పుడు ఆకలితో అనుభవించేవాడిని. ఇప్పుడైతే దౌర్జన్యం మొదలుపెట్టానో అప్పుడే నా కడుపు నిండటం మొదలుపెట్టింది. నేను చేసే తప్పని తెలిసినా అదే అలవాటుగా మారిపోయింది. ఆకలేస్తుంది అంకుల్. చూసారా సార్, ఆకలంటూ వచ్చిన మనిషికి ఒక పూట భోజనం పెడితే మీ ఆశలు ఇంకా కరిగిపోతాయా?
ఆకలి మనిషితో ఎటువంటి పని చేయిస్తుంది సార్. ఇలాంటి వారు దయ తెలిస్తే ఇలాంటి వాళ్ళు ఉండరు. ఒక్కసారి ఆలోచించండి సార్. నన్ను క్షమించు బాబు. ఆకలి వేసినప్పుడల్లా వచ్చి తినేళ్ళు బాబు. నేను కూడా ఆకలి అంటూ వచ్చిన వాళ్ళని చాలా మందిని గెంటేశాను. లేదు సార్, నన్ను క్షమించండి. నేను చేసే తప్పే. ఈసారి ఆకలేసినప్పుడు మీ హోటల్కి వచ్చి పని చేసుకొని తింటాను. బాబు ఎవరు బాబు మీరు? ఒకప్పుడు మేము కూడా ఇలాగే గెట్టేయబడ్డాం సార్. ఎరా ఇంటర్వ్యూ అయింది? పోయింది. పోయిందా? పోయింది. సన్ముఖం ఇంకా రాలేదేంటి? నన్ను ఇంకా బయటికి గంటలేదమ్మా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మియాకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళొచ్చా? బాగా ఎటకారం అయిపోయిందిరా నీకు. సర్లే పదా, లుకేని బాగున్నట్టు నేను చూసేద్దాం. అటు వెళ్దామా? అలాగే వెళ్దాం. అటు వెళ్దాం. ఎవరో పడిపోయారా? మీ దగ్గర వాటర్ పెట్టింది అన్నా.
ఇంతలో పని చేస్తున్నారంటన్నా? నేను అచ్చుకున్న పనికి సమయం తక్కువ ఉంది బాబు. మరీ అంత ఎండలోనా? నీడను కూర్చొని చేసుకోవచ్చు కదన్నా. నీడలో కూర్చొని చేసుకుంటే మెటల్ పని చేయదు బాబు. ఏం చేస్తారండి మీరు? బాంబులు తయారు చేస్తాను బాబు. అవును బాబు, చుట్టుపక్కల ఉన్న కొండలను బద్దలు కొడతాకి బాంబులు తయారు చేస్తాను. అది ప్రమాదం కదా అన్నయ్య? ఇదే నా బతుకు తెరువు బాబు, ఇది తప్ప నాకు వేరే పని రాదు. అన్నా నాకు డౌట్, ఇప్పుడు మీరు పెట్టిన బాంబులు పేలకపోతే మెటల్ వచ్చినప్పుడు చెక్ చేసుకొని అది ఓకే అయితేనే కస్టమర్కి ఇస్తాం బాబు. సరే అన్న, వెళ్ళొస్తాం, జాగ్రత్తగా ఉండు. చూసుకొని చేసుకుంటాం. సరే బాబు. ఎరా జాబ్ ఏమైంది? ఇస్తాను అనలేదు కానీ ఒక మీద అన్నారు. ముగ్గురు తీసి సేమ్ టు సేమ్. మీ ఇద్దరే, నాది వాళ్ళకి కాదు. నాకు ఇచ్చే స్టామినా వాళ్ళకి లేదురా. అబ్బో బాగా. సరే పదండి, రూమ్కి వెళ్దాం. సర్లే పదండి. ఆకలేస్తుందిరా. ఒరే, డబ్బులు ఎంత ఉన్నాయి? ఒరే ఏమైందిరా? డబ్బులు కమిచట్లేదురా. డబ్బులు పంపించమోనంటరా బాబు. ఎవరా? డబ్బులు అయిపోయినాయిరా. ఇప్పుడు వెంటనేరా. ఇప్పుడు వీడికి ఆకలేస్తుంది కదరా బాబా. ఇప్పుడు ఏం చేద్దాంరా? No, 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 no.
అయితే 1/3 చేయాలి. ఆకలి అవుతుందయ్యా, తిని 2 రోజులు అవుతుంది. ఎవరిని అడిగినా గెంటేస్తున్నారు. తినటానికి ఏమన్నా పెట్టించండి అయ్యా. ఏం చేద్దాం బ్రో 1/4 డాలో. ఎదురు కొడుకోవా పదా. పర్లేదురా, ఈ ఒక్క రోజుకి ఓర్చుకుంటాను. ఒరే సాయి, ఏమైందిరా? ఒరే సాయి, ఏమైందిరా? అరే సాయి, ఒరే సాయి, ఒరే సాయి, సాయి, అరే ఏమైందిరా సాయి? ఆకలి భరించలేకపోతున్నాను రా. ఎప్పుడైతే దౌర్జన్యం మొదలుపెట్టానో అప్పుడే నా కడుపు నిండటం మొదలుపెట్టింది. ప్రపంచానికి ఏది చేస్తే అదే మనకు తిరిగిస్తుంది. మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు. ఒకసారి మనం ఎంత మంచి ఇచ్చినా చెడే వస్తుంది. అలాగని మన ప్రభుత్వంలో మార్పు రాకూడదు.
ఆడే కరెక్టరా. తప్పు కదరా. వాడు ఆకలితో చచ్చేలా అన్నాడు, వదిలేద్దాం వాడిని. ఏంటి? సరే పద. నాకు అంతా తెలుసురా. నేను హోటల్ దగ్గర అంతా చూశాను రా. వాడిని ఆకలితో చంపేస్తారా? నీ దగ్గర ఏమీ లేకపోయినా ఒక లాకర్ నువ్వు తీర్చగలిగితే నీ ఆకలి ఆ దేవుడు చూసుకుంటా. తీసుకోరా. రండి బాబు లోపలికి. అరే మీరు కూడా తినలేదు కదా, తిను. మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. ఎక్కడికి వెళ్ళావు బుజ్జే? పక్కనున్న మార్కెట్కి వెళ్ళాను రా. అక్కడ ముసలావుని కలిసాను. ఏదో జాబ్ ఉందంట. జాబా? ఏం జాబురా? ఆ మామగారికి మామిడికాయలు సప్లై చేసే కాంట్రాక్ట్ ఉన్నాడు. వాళ్ళ దగ్గర పనిచేసే కుర్రోళ్ళు మానేశారంట. రేపు ఆయన కలవమని అడ్రస్ ఇచ్చింది. పర్లేదంటావా? ఏమరా తెలీదు. సరే అడ్రస్ ఇచ్చారు కదా, వెళ్దాం. ఇంకెంత దూరం రా? కొంపదీసి నీకు ఆకలిగా నీట్లు కదా నీకు? అదేం లేదులేరా, కానీ లైట్గా సిమ్టమ్స్ ఉన్నాయిరా. సర్లే రండిరా.
మెయిన్ రూట్ ఇటు చూపిస్తుందిరా, కానీ షార్ట్ కట్ ఇటు నుంచి ఉందంట. ఆవిడ ఎటు పడితే అటు వెళ్ళొద్దన్నదిరా. ఏం పర్లేదురా, ఎంతసేపు భయపడుతున్నా. బాబు అటు వెళ్ళొద్దు, బాబు అటు వెళ్ళొద్దు, బాబు. బాబు అటు వెళ్ళొద్దు, బాబు అటు వెళ్ళొద్దు, బాబు అటు వెళ్ళొద్దు. మీరు నడుపుతారేంట్రా? పెద్ద మనిషి మాత్రం ఉన్నాం కదా, నన్ను ఫాలో అయిపో. అటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు. బాగుంది, అటు వెళ్ళొద్దు, బాగుంది, అటు వెళ్ళొద్దు, బాగుంది, అటు వెళ్ళొద్దు, బాగుంది. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. చెప్పాను కదా బాబు, కొత్త మెడలు వచ్చినప్పుడు టచ్ చేసుకుంటానని చెప్పి. బాబు నువ్వు కాలు తీమాకయ్యా, బాంబు పేలిపోద్ది. అరే నువ్వు కాల్ తీయమాకరా అన్నా. అన్నా అన్నా ఇప్పుడు ఎలా అన్నా? అది టైమర్ బాంబు బాబు, మరో 10 నిమిషాలే పేలిపోతుంది. దాని మీద బరువు ఉన్నంతసేపు ఏమవుదు, ఆ బరువు తీయగానే ఆటోమేటిక్గా పేలిపోతుంది. అంటే నువ్వు కాల్ తీయగానే సిమ్ముగా పేలిపోతాడా? లేదు బాబు, లేదు, పేలిపోతుంది. కాలు తీస్తే పేలిపోతుంది, కాలు తీస్తే పేలిపోతుంది బాబు. అరే మీరు వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావురా? అది మీకే చెప్పేది వినండి, వెళ్ళిపోండి. ఎవరికి పుట్టామో తెలియదురా, ఎక్కడ పుట్టామో కూడా తెలియదు. ఓం తెలిసిన కాడి నుంచి కలిసే పెరుగు, చివరి వరకు కలిసే ఉన్నాం రా. బాబు లేదు బాబు, బాబు దానికి వేరే మార్గం లేదు బాబు, లేదు బాబు, లేదు బాబు. ఏదో చేయన్నా. చెప్పనా?
బతికితే ముగ్గురు బతుకుతాం, అయితే ముగ్గురు చద్దాం. ఎలాగైనా నేను కాపాడాలరా. అరే సాయి